ఇందాక మనం చూసింది స్టోరీ, కానీ దీనికి ముందు 15 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఆందోళన కొనసాగుతున్నది. బీఫ్ ఫెస్టివల్ చేస్తామని కొందరంటే వద్దని మరికొందరు. అదేవిధంగా ఈ వారం 10 రోజుల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ మన దగ్గర మరింత ఎక్కువనే జరిగింది. ఇంట్లో తినాల్సిన తిండి పైన బయట ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చర్చ జరుగుతుంది, దీనికి కారణం ఏమిటి, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు మన దగ్గర ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. నమస్కారం ఐలయ్య గారు. నమస్తే సార్, ఇంట్లో తినాల్సిన తిండి పైన డప్పు కొట్టి మీటింగులు పెట్టి ఇంత అరెస్టులు హంగామా చేసి తామేమి తినదలుచుకున్నామో ఏమి తింటామో ప్రపంచానికి ఇట్లా చెప్పుకోవాలనా? ఇది ఇప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ సమస్య ఒకటి అట్లా ఉంచితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మొత్తం మీద ఈ మాంసాహారానికి వ్యతిరేకంగా ఒక ప్రచారం మొదలైంది. అది అంతిమ రూపం ఎక్కడికి పోయింది అంటే, మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి స్కూళ్ళల్లో కోడిగుడ్లను కూడా మేము సప్లై చేయము, స్కూల్ పిల్లలకి ఇచ్చే ఫుడ్లో కోడిగుడ్లను కూడా మేము ఇవ్వము, కోడిగుడ్డుకు బదులు మేము ఒక అరటిపండు ఇస్తామన్నాడు. రెండవది, బీజేపీ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫడ్నవీసు ఎక్కడా లేనటువంటి ఒక బీఫ్ బ్యాన్ చట్టాన్ని తీసుకొచ్చాడు. అంతకుముందు నార్మల్గా కాంగ్రెస్ పరిపాలనలో ఉండగా ఒక 19 రాష్ట్రాలలో ఉండినాయి. అవి ఏమంటే నామమాత్రపు చట్టాలు, దీని మీద పెద్ద చర్చ జరిగేది కాదు. వీళ్ళు ఏం చేశారు, అంతకుముందు గుజరాత్లో నరేంద్ర మోడీ ఉండగా కూడా బీఫ్ బ్యాన్ అంటే కోడె మాంసం, ఎద్దు మాంసం, ఆవు మాంసం, వీటిని మూడింటిని ఇంక్లూడ్ చేసి బ్యాన్ చేశారు. అక్కడ ఎక్కువ పాలిచ్చే బర్రెను రక్షించాలనేది లేదు, దున్నపోతు చర్చ లేదు. కానీ మహారాష్ట్రలో అయితే అంతకు ముందుకెళ్ళి ఇంట్లో మాంసం కనపడినా, అంటే బీఫ్ మాంసం కనపడినా వాళ్ళను 5 సంవత్సరాలు జైల్లో పెడతామని చట్టం తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒక ట్వీట్ రాశాడు, మహారాష్ట్ర వెజిటేరియన్ స్టేట్ అవుతుంది అని మా కళ నిజమవుతుంది అనేది. దీని తర్వాత దాద్రి ఘటన జరిగింది. ఆయన ఇంట్లో ఆవు మాంసం ఉన్నది అనే నెపంతో వెళ్ళి ఆయనను చంపేశారు. తర్వాత మేధావుల మీద దాడులు, దీంతో పెద్ద చర్చ మొదలైంది. ఇక్కడ ఉస్మానియా పిల్లలు ఒక రకంగా ఈ చర్చ లేబట్టి మొత్తం దేశంలోనే ఒక ఇంపార్టెంట్ అంశాన్ని చర్చకు పెట్టారు. అది కోర్టుల వరకు కూడా పోయింది. ఇవాళ ఏమిటి చర్చకు, దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు గ్రామీణ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ శారీరక పుష్టిని కాపాడుకోవడానికి, మెదడు పెరుగుదలను చిన్న వయసులో పిల్లలకు పెట్టుకోవడానికి ఏ ఆహారము తినాలి. బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం దేశాన్ని వెజిటేరియన్ వైపు తీసుకెళ్తే ఈ దేశం అసలు బతుకుతుందా, ప్రజల ఆహార సమస్య ఏమవుతుంది? ఇంతకుముందు ఆహార సమస్య లేదా? నెహ్రూ ఉన్నప్పటి నుంచి బీజేపీ దాని అనుబంధ సంస్థలు నెహ్రూను కూడా అక్యూజ్ చేసేది. పోస్టర్లు వేశారు ఆయన మీద, నెహ్రూ అశోక్ హోటల్కి వెళ్ళి బీఫ్ తింటాడు, లిక్కర్ తాగుతాడని. తర్వాత అయితే వాజ్పేయి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ చర్చ సీరియస్ అయింది. వాజ్పేయి కూడా మాంసం తినే అలవాటు వాజ్పేయికి ఉంది. కానీ ఇప్పుడు మొదటిసారి ఏమైంది అంటే, నరేంద్ర మోడీ ఒక ప్రచారకు వచ్చిన తర్వాత ఆయన వెజిటేరియన్ అని ప్రకటించుకున్నాడు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఫోర్సెస్ అన్ని రంగంలోకి దిగి బీఫ్ బ్యాన్ అనేది మొత్తం చట్టాలు తేవడము, పోలీసుతో అమలు చేయించడమే కాకుండా ప్రైవేటు ఆర్గనైజేషనల్ శక్తులు అమలు చేయడానికి రంగంలో దిగడం. దీంతో పశువుల ట్రేడు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో దేశంలో చర్చలో భాగంగా నేను అనుకుంటా ఉస్మానియా విద్యార్థులు దీన్ని తీసుకురావాలని వాళ్ళు అనుకున్నారు. మీరు చదువుకున్న ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న మీరు, ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్లు విద్యార్థులు కొంతమంది, మీరు చేస్తున్నది మొత్తము అందరూ తింటారని జనరలైజ్ చేసి మాట్లాడుతున్నట్లుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్కు లేదా మీ డిమాండ్కు ఏమన్నా సంబంధం ఉందా? ఒకటి బుచ్చన్న, నువ్వు ఊళ్ళ నుంచి వచ్చినావు, ఊళ్ళల్లో ఉండే ఆదివాసీ తండలల్లో ఉండేటోళ్ళు, తర్వాత కోయ గోండు తెలంగాణ ప్రాంతంలో ఉండేటోళ్ళు, గ్రామీణ ప్రాంతంలో నేను చిన్నప్పుడు రోజువారీ నా తిండి ఏంది, నీ తిండి ఏంది?
ఖచ్చితంగా వారానికి 4 రోజులైనా ఏదో ఒక మాంసం. అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్లో కోడె మాంసం, ఆవు మాంసం తినే అలవాటు పోయింది. చాలా కాలంగా స్వాతంత్రోద్యమానికి ముందు అది తెక్కుంటూ వచ్చింది. ఒక చర్చ చాలా నిర్దిష్టంగా జరుగుతున్నారు. మీరందరూ కూడా టీవీలలో ఏమంటున్నారంటే బీఫ్ అనగానే ఆవు 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 మాంసం అంటున్నారు. బీఫ్ అంటే ఆవు మాంసం కాదు. భారతదేశంలో ఏ మాంసం తినేవాళ్ళైనా ఆడవాటి మాంసం తినరు ఎక్కువ. మీరు మటన్ షాప్కి పోయి చూడు. మటన్ షాపులో ఎప్పుడన్నా ఆడగొర్రెను కోసి యాలాడదీస్తే మటన్ షాప్ కొంటారా? ఎక్కువ పొటేలు అడుగుతారు. పొటేలు మాంసం, అక్కడ పొటేలు ఉంటేనే దాని సిగ్నల్స్ ఉంటేనే ఆ మాంసం కొనుక్కుంటారు. నేను కూడా రెగ్యులర్గా మటన్ షాప్కి వెళ్తాను. నువ్వు కూడా వెళ్ళి ఉంటావు. అంటే మీరు కొంచెం ఉద్యోగాలు పెద్ద రాగానే పోతలేరు, ఎవరినో తోలుతున్నారు. నాలాంటి నేనేమో ప్రజల జీవితాన్ని అర్థం చేసుకోవాలని నేనే పోతాను. అట్లాగే ఆవును ఎవ్వరూ కోసుకొని తినరు. కోడెను, కొద్దిగా బలంగా ఉన్న ఎద్దును కోసుకొని తింటారు. ఆవును తింటారు. బీఫ్ అనగానే ఆవును తింటారు. అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఆవు కాదు మాంసానికి. బుల్లక్ కూడా పాతదై ఓల్డ్ అయిన తర్వాత తినరు ఎవరు. దీన్ని హిందూ సంస్థలు ప్రచారం చేస్తున్నాయంటున్నారు. తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ బీఫ్ అనగానే ఆవు అంటున్నారు. దాన్ని మేము వర్షిప్ చేస్తామంటున్నారు. బీఫ్ అంటే ఊళ్ళల్లో, నా చిన్నతనంలో మా ఊళ్ళో ఇప్పటికి పోయి చూడండి, మా ఊళ్ళో అబదాసి నరసయ్య అని ఒక 80 ఏళ్ళ పెద్ద ఆయన ఉన్నాడు. మొన్న నేను ఊరికి పోయినా, వాళ్ళ వాడకు పోయినా, అందరం ఒక దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఏమేమి పెద్ద ఆయన బాగున్నావా నన్ను, నర్సన్న బాగున్నావా అన్న. నేను అంటే బాగానే ఉన్నా, హెల్త్ ఎట్లుందంటే బాగానే ఉంది, కానీ నాకు పెద్ద కూర దొరకక కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నాడు. అంటే ఎందుకు, మటన్ చికెన్ దొరుకుతలేమంటే నాకు తినబుద్ధి కాదు, పెద్ద కూర ఉంటేనే నాకు అలవాటు అని. ఆ అలవాటు ఉన్న గ్రామాలు, తండలు, ముఖ్యంగా మాదిగవాడలు, మాలవాడలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు పండుగ రూపంలో కోసుకోవాలనుకుంటే ఆవు కాదు, కోడేనే. వాళ్ళు కొనుక్కొని కోసుకోవాలనుకుంటే అది ఒకవేళ చచ్చిపోతే గత్యంతరం లేనప్పుడు మీరేమో ఎద్దని అంటున్నారు, కోడే అని మీరు అంటున్నారు. బయటనేమో ఆవు మీద పెద్ద ఎత్తున పంచాయతీ, ఆవు పంచాయతీ. నేను వీళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా కోసుకొని తిన్నోళ్ళ దగ్గర పోయి చూసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఈ పరిపూర్ణానంద స్వామో, ఇంకొక స్వామో, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే మాట్లాడుతున్నారో, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారో, వాళ్ళు ఈ తెలంగాణ గ్రామాలలో, దళిత వాడలలో అన్ని చోట్ల ఏదో ఒక సందర్భంలో ఈ మాంసం తింటారు. ఏమి కోసుకుంటున్నారని చూసిన వాళ్ళు ఉన్నారా? రెండవది, శాకాహారము గొప్పది అని చెప్పేటోళ్ళు, ధనవంతులు, అగ్రకులాలు, శాకాహారులుగా ఉండే కులాలు కొన్ని ఉన్నాయి. ఆ కులాల పేర్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థితి ఏంది? 5 కూరలు 6 కూరలు వండుకుంటారు, పాలు, పెరుగు, నెయ్యి తాగుతారు. వాళ్ళ పిల్లలకు బ్రెయిన్ పొటెన్షియల్ వస్తుంది. కానీ గ్రామాలలో ఏ ఒక్క కూర కూడా తిననేటోళ్ళు, ఏ తొక్కుతోటో తినేటోళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు పశు మాంసం దొరికితే, అంటే ఎద్దుదో కోడదో వాళ్ళు తిన్నప్పుడు ఎండు పశు మాంసానికి 70% ప్రోటీన్ లెవెల్ ఉంది, పచ్చిదానికి 35 లెవెల్ ఉంది. వాళ్లకు నీ 5, 6, 7, 8% ఉన్న కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి? పప్పు ఎక్కడ రోజు తింటారు? 5 కూరలు వండుకొని తినేటోళ్ళు, ఒక్క కూర కూడా లేని వాళ్ళు తిని పనికి పోవాలి. కనుక వెజిటేరియనిజంలోకి నెట్టేసి ఈ ప్రచారాన్ని పెద్దగా చేయాలనుకొని, దీనికి మానవునికి మంచిది కూరగాయలు లేదా స్వీట్స్ అని చెప్పే ప్రచారాన్ని ఇది అడ్డుకోకపోతే దేశం నష్టపోతుందని చర్చలో లైవ్ షో చూస్తూ మనతో విశ్వ హిందూ పరిషత్ నాయకులు రామరాజు గారు ఫోన్ లైన్కి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి రామరాజు గారు. చెప్పండి రామరాజు గారు, అడగండి. చెప్పండి. ఐలయ్య గారు, ఈ బీఫ్ పైన ఈ పంచాయతీ అవసరం లేదు అని అంటున్నారు. నేనేమంటున్నా, మీరు రామరాజు గారు విన్నారేమో. ఆవు కాదు, ఆవు వినండి. నేను ఆవు దాని గురించి మాట్లాడట్లేదు, నా ఇందు గురించి మాట్లాడలేదు. మీరు ఏదైతే మానవ హక్కులు అంటున్నారో, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు దేశం లోపల, ప్రపంచం లోపల ఎన్నో చోట్ల మానవ హక్కుల హననం జరుగుతున్నది. ఈరోజు సిరియా, ఇరాక్, అక్కడ ఐఎస్ఐ రోజు పొద్దున్న సాయంత్రం దాకా వందలాది మందిని, అమాయకులని ఊచకోత కోస్తున్నారు. మన భారతదేశం లోపల కాశ్మీర్లో కాశ్మీర్ పండితులని 13 ఏళ్ళ కింద బయటికి పంపించారు. ఇక్కడ చిన్న చితక ఎంతో మందికి అన్నం జరుగుతుంది. బాల మానవ హక్కుల గురించి మాట్లాడకుండా
గొడ్డు మాంసం చేసి దాన్ని హింసించమని ఎవరన్నారండి? మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేసింది ఇన్ని రోజులు? మీరు కావాలని ఎవరైతే అధిక సంఖ్యాకులను వాళ్ళు దాన్ని ఏదో పవిత్రంగా భావిస్తున్నప్పుడు దాన్ని కించపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నది తప్పితే ఇంకేం ఎక్కడన్నా చూపెట్టండి నాకు. మీరు ఆహార అలవాట్లని మనం ఎక్కడన్నా క్వశ్చన్ చేసినామా? ఇది ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతున్నాము. ప్రజలందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయి. మీరు ఈ రోజు ప్రత్యేకంగా మానవ హక్కుల దృష్టితోని జీవహింసను మొదలు పెడతారా? అది కళాశాలలో మీరు చదివియండి, సంస్కారాన్ని ఇవ్వండి, వాళ్ళ చదువుకుని బుద్ధులు చెప్పండి, మంచి దేశ పౌరులుగా, ఒక జాతీయ పౌరులుగా, లేకపోతే ప్రపంచానికి మంచి ఉపదేశాన్ని ఇవ్వండి. కానీ ఇప్పుడు తినండి ఎందుకు లేదండి? ఆ ఏనుగు ఏం తింటదండి? ఏనుగు ఆకులు ఆలం తినంత బలంగా లేదా? దాని గురించి అసలు మిమ్మల్ని ఎవరు అడిగినారు? ఈ రోజు వరకు ఎవరైనా ఎక్కడన్నా అడ్డుకున్నారా? అవన్నీ తప్పు. మీరు కావాలని మెజారిటీ ఎవరైతే హిందువుల గురించే మీరంతా తప్పుడు ప్రచారం చేసుకుంటారు, అంతే తప్ప ఇంకేం లేదు. ఈ కంచెలయ్య గారికి బయట నుండి మంచి ఫండ్స్ వస్తుంటాయి. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత మాట్లాడదంటే వేరే మాట్లాడదాం. రామరాజు గారు ఒక్కటి వినండి. ఐఎస్ఐ గురించి ఊళ్ళల్లో ఉన్న దళిత పిల్లలు తర్వాత కూలికి పోయేటోళ్ళు మాట్లాడాలన్నా ఎవరు మాట్లాడాలి? కన్నీటి కాల్చరా? ఒక్కరోజు కన్నీటి కాల్చలేరా మీరు? ఇంతమంది అనంగా ఎవరికి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయో విదేశాల నుంచి మీరు వాళ్ళకి మీరు ఈ రోజు ఒత్తాసు పడుతున్నారు. మీరు ఎవరండి? ఆ భావజాలంగాలతో మీరు కల్పించుకుంటారా? వాళ్ళందరినీ మీరు హక్కును చేర్చుకుంటారా? వాళ్ళేమో ప్రపంచాన్ని ఈ రోజు పార్టీ పీడిస్తున్నారు, ఉగ్రవాదం. దాని గురించి మాట్లాడరా? రోడ్డు మీద తిరుగుతున్న కాశ్మీర్ గురించి మాట్లాడరా? రామరాజు గారు ఒకటి రామరాజు గారు మనం మీరు అన్నారు కదా, నేను చెప్పేది వినండి. ఒకటి కశ్మీర్లో ఉన్న సమస్య గురించి, తర్వాత ఐఎస్ఐ చేసే సమస్యల గురించి, ఇతర టెర్రరిస్టు సంఘాలు చేసే సమస్యల గురించి ఎక్కడ మాట్లాడాలనో ఏం చేయాలనో ఈ దేశం మేధావులకు చాలా మందికి తెలుసు. ఇవాళ ఇవాళ మీరు వెజిటేరియన్ ప్రచారం చేయదలుచుకున్నారు. చైన్ స్ట్రీట్ షాపులు పెట్టి షుగర్ ఎక్కిస్తే ఎన్ని లక్షల మంది చచ్చిపోతారండి? కానీ షుగర్ వ్యాధితో ప్రమాదంతో ఎక్కువ చచ్చిపోతున్నారు ఈ దేశంలో. దేంతో ఎక్కువ చచ్చిపోతున్నారు? షుగర్ వ్యాధికి మూలం ఎక్కడుంది? వినండి మీరు, అది షుగర్ వ్యాధికి ఇది కారణమా? షుగర్ ఇప్పుడు మీ సంస్థ షుగర్ ను స్వీట్ మానవ మెదడు పెరగకుండా. రామరాజు గారు మనం మాట్లాడుతున్నది ఆహార ఏంటిది? గ్రామీణ వ్యవస్థ అడగండి మీరు. రామరాజు గారు ఇవాళ బీఫ్ తింటామని చెప్తున్న వాళ్ళని మీరు హిందువులుగా గుర్తించరా? ఎందుకు గుర్తించు? ఇప్పుడు అసలు హిందూ వేరే సమస్య కాదు ఇక్కడ, హిందూ ముస్లిం సమస్య కాదు ఇక్కడ. ఇక్కడ ఆహారపులు అలవాటు అన్నప్పుడు నాకు ఒక్క దగ్గర ఇన్సిడెంట్ చూపెట్టండి. ఇప్పుడు మన భారతదేశంలో నిన్న అవతల ఎక్కడన్నా ఎవరైనా క్వశ్చన్ చేసి చూపెట్టండి, ఒక్కటి చూపెట్టండి. పని కట్టుకొని 10వ తారీఖు నాడు మానవ హక్కుల గురించి మీరు మాట్లాడుతున్నది. మానవ హక్కుల గురించి అంటే జీవహింస చేస్తూ మానవ హక్కులు దేశం ఈ రోజు అధోగతికి కావాలడానికి దాని ఎకనామిక్ దెబ్బతినడానికి మనకి ఎన్ని ఉపయోగాలు ఉంది అవన్నీ చెప్పకుండా బోధించండి. దానివల్ల ఎన్ని ఉపయోగాలు చెప్పండి. ఈ బీదల గురించి, తర్వాత ఆయన అనేది ఏంటంటే ఎక్కడ ఎలాంటి గొడవ లేనప్పుడు ఇన్నాళ్ళుగా మీ ఇంట్లో మీరేం తిన్నారు ఎవరు అడగలేదు, 2 ఏళ్ల కింద పెట్టుకున్నా మిమ్మల్ని ఎవరు ఏమీ అనలేదు, ఎవరిని ఏమీ అననప్పుడు దీన్ని ఒక ఇష్యూగా ఎందుకు తెస్తున్నారు తెరపైకి అంటున్నారు ఆయన. ఒకటి మీరు అని మాట్లాడే చర్చ కరెక్ట్ కాదు. నేను ఒక సైంటిస్ట్గా ఏం చెప్తున్నానంటే ప్రతి పౌరునికి తనకు నచ్చిన ఆహారాన్ని తినే హక్కు ఉన్నది. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్రలో కానీ తర్వాత మధ్యప్రదేశ్లో కానీ గుడ్డు కూడా తినొద్దు అని ముందుకు తెచ్చింది ఈ ప్రభుత్వాలు. అసహనం పైన చర్చ మొదలైంది దాద్రిలో ఆ ముస్లిం వ్యక్తిని లించ్ చేసిన తర్వాత. ఇక్కడ కూడా వెజిటేరియన్, ఇప్పుడు కోడిని కోస్తే మీరు హింస అంటున్నారు, మేకను కోసుకుంటే హింస అంటున్నారు, చేపను తింటే హింస అంటున్నారు. అంటే ఈ దేశాన్ని వెజిటేరియన్ దేశం చేయాలనుకుంటున్నారా? లేదా చేస్తే ఈ ప్రపంచంలో ఇవాళ యూరోపు, అమెరికా, చైనా అక్కడి ప్రజలు చిన్నతనం నుంచి ప్రోటీన్ ఆహారం తిన్నందువల్ల ప్రపంచాన్ని శాసించే మేధావులు అవుతున్నప్పుడు ఇవాళ 5000 ఏళ్ళేమో ఇక్కడున్న బ్రాహ్మణీయ శక్తులు
ఈ శూద్రుల్ని ఎస్సీ ఎస్టీ బీసీలను చదువుకోనియకుండా చేశారు, వాళ్ళు ఇష్టం వచ్చింది తిన్నది. ఇవాళ చదువుకునేటప్పుడు వాళ్ళ మెదడు పెరగకుండా వాళ్లకు దొరకని ఫుడ్ కావాలంటున్నారు, వాళ్ళ ప్రోటీన్ కట్ చేయాలని చూస్తున్నారు మీరు. దానివల్ల ఏమవుతుంది, మీరు అమెరికా నుంచి, యూరోప్ నుంచి, చైనా నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ మేధావి వర్గం పుట్టకుండా, పుస్తకాలు రాయకుండా, కంచాయిలో ఒక్కడే ఇంగ్లీష్లో రాస్తున్నాడు కనుక ఈయన మీద దాడి చేయాలి. ఒక బీసీ ఇంగ్లీష్లో ఎందుకు రాస్తాడు? మొన్నటి వరకు బీఫ్ తిన్న అంబేద్కర్ను మీరు మొన్నడు గుర్తించలేదు, ఇవాళ ఆయన వెజిటేరియన్ అని చెప్తున్నారు. ఆయన ఇంగ్లీష్లో రాయడాన్ని మీరు ద్వేషించుకున్నారు, నెహ్రూను ద్వేషించుకున్నారు. ఇవాళ మా కులాల నుంచి మేధావులు పుట్టి అమెరికాను, యూరోప్ను, చైనాను మించిన దేశంగా తయారు చేయడాన్ని మీ బ్రాహ్మణీయ శక్తులు అడ్డుకుంటున్నాయి. మీరు ఆ దేశ ఏజెంట్లు. అన్నది కూడా ఇందాక రామరాజు గారు అన్నది ఎక్కడ ఆయన ఏమన్నా అంటే తినడాన్ని మీరు ఇన్నాళ్ళుగా తింటే మేము వ్యతిరేకించలేదు, ఇవాళ మీరు ఎవరి చేతనో ప్రభావితమై చెప్తున్నారు. మీరు ఒక్కటి చెప్పండి, ఒక టమాటా చెట్టు నుంచి టమాటాను కొయ్యడం హింస కాదు? ఎవరు కొయ్యాలి? ఎవరైతే పండించేటోడు, దానికి నీళ్లు పోసేటోడు, నీళ్లు పెట్టేటోడు, కోసేటోడు వీళ్ళకి ఇస్తే వీళ్ళు తింటారు. ఇవాళ గోవు పూజ తెచ్చేటోళ్ళు వాళ్ళ కొడుకులు ఆ గోవు పెండ తీస్తున్నారా, ఆ గోవు కట్టేస్తున్నారా, గడ్డి చేస్తున్నారా? ఎవరైతే కులాలు వెజిటేరియన్లు ఉన్నారో ఇవాళ వీళ్ళందరూ పోయి తెలంగాణ గ్రామాలలో గోవుల మందల్ని పెంచమనండి. గోవులు ఎక్కడ బతకాలి? ఆవులు ఎక్కడ బతకాలి? కోడెను తినే హక్కు ఇవ్వండి అంటే గోవును అంటారు. తర్వాత దాన్ని మేము పూజిస్తాము. మీరు పూజించుకునే హక్కును ఎవరు కాదన్నారు? ఎవరన్నా వచ్చి అడ్డుకున్నారా? తర్వాత వీళ్ళు మొదటిసారి పంది కూర మేము తింటామని వచ్చారు. పంది కూర తింటే వీళ్ళు ఎవరెవరో అడ్డుకుంటారని. కానీ పంది కూర తింటామంటే మీ ఇష్టం వచ్చినంత తినమన్నారు. మీరు మీ శాఖలలో పెట్టుకోమన్నారు. ఇవాళ లంబాడి పిల్లల్ని, ట్రైబల్ పిల్లల్ని వీళ్ళ సంస్థలలో పెట్టుకొని వాళ్ళ ఇళ్ళలోనేమో మాంసాహారం తినకుండా బతకరు. వాళ్ళకు ఇన్ని వేలేళ్ళు రిజర్వేషన్ కూడా ఇవ్వద్దన్నారు. చాలా మంది మారుతున్నారు కదా సార్, యోగాలు చేస్తారు. మీరు ఒకటి ఒక గ్రౌండ్ రియాలిటీ సార్ ఒకటి చూద్దాం సార్. ఇవాళ కింది కులాలకెళ్ళి, కింది సామాజిక వర్గాలకెళ్ళి పైకి వచ్చిన వాళ్ళు యోగాలు చేయాలనుకుంటున్నారు, డైట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. మీకు ఒక్కటి మీకు అర్థం కావట్లేదు, చిన్నతనంలో ఏ ఆహారం తింటారో దాన్ని బట్టి బ్రెయిన్ బాడీ పెరుగుతుంది. చిన్నతనంలో పిల్లలకు ఒకే కూర కూడా దొరకని కూలి పిల్లలకు చాలా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అంటే మాంసాహారం మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళు వచ్చి యోగా చేస్తారా చిన్నపిల్లలు? ఇప్పుడు 5,000 ఏళ్ళేమో నువ్వు సంస్కృతం కూడా నేర్చుకోవద్దు అని 4 చేతులు చంపారు. ఇప్పుడు ఇంగ్లీషు నీ భాష కాదు, ఇంగ్లీషు అది ఎక్కడిదో భాష నేర్చుకొని వాళ్ళు ప్రపంచంతో సమానమైన మేధావులు అంటే వాళ్ళ మెదడు పెరగకుండా వెజిటేరియనిజం ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మెదడు వెజిటేరియనిజం నువ్వు ప్రచారం చేస్తావు. నీ ఇంట్లో ఇప్పుడు రామరాజు గారి ఇంట్లో 10 కూరలు వండుకోగలుగుతారు. వాళ్ళు పాలు తాగుతారు, పెరుగు తాగుతారు, నెయ్యి తాగుతారు. మా ఇండ్లల్లో, మా కులంలో ఇండ్లల్లో ఎన్ని కూరలు వండుకుంటారు? ఒక్క కూర కూడా దిక్కుండని దాంట్లో వారానికి 4 సార్లు మాంసకృతి దొరికితే ఆ చిన్నపిల్లల మెదడు పెరుగుతుంది. ఇవాళ UN వాళ్ళు ఇవాళ లెక్కలు వచ్చినాయి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడండి మీరు, 40 million ఇండియన్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హ్యూజ్ మాల్ న్యూట్రిషన్. వాళ్ళకి ఏం పెట్టాలి? వాళ్ళకి ఖచ్చితంగా ఈ కోడె మాంసమో, ఎద్దు మాంసమో, గొర్రెపొట్టేల మాంసమో, మేక మాంసమో ఎండబెట్టి పెడితే ఆ ప్రోటీన్ కలిసి వస్తుంది. దాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు? మన షో చూస్తూ రవీంద్ర గారు ఫోన్ లైన్కి వచ్చారు మాట్లాడుతూ. రవీంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. బీఫ్ ఫెస్టివల్ పైన గడిచిన వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ అవుతున్నది. కానీ తినడం మీ ఇష్టం, కానీ దీన్ని ఇంత ప్రచారం చేయడం ఎందుకు అనేది అవతల నుంచి వస్తున్న చర్చ అండి. మీరు ఎట్లా చెప్తారు, దీన్ని ఎట్లా రెస్పాండ్ అవుతారు? వాస్తవానికి ఈ బీఫ్ ఫెస్టివల్ ని అడ్డుకుంటామని చెప్పి రాజా సింగ్ కత్తులు దూసి పోస్టర్లు వేసినప్పుడు దాని కారణంగానే ఇది ఇంత పెద్ద రాతాంతం అయింది తప్ప పోయినసారి కానీ అటుపోయినసారి కానీ ఇట్లా జరగలేదండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరము DSU దళిత్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆ బీఫ్ ఫెస్టివల్ చాలా గొడవ లేకుండా కామ్ గా జరిగిపోతున్నదండి. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే వివిధ రాష్ట్రాల విద్యార్థులు వీళ్ళంతా ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఆ బీఫ్ ఫెస్టివల్ హాయిగా జరిగిపోతున్నదండి, ఎట్లాంటి అడ్డంకులు లేకుండా. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం అంత పెద్ద ఎత్తున హిందుత్వవాదులు, సాములు, వాళ్ళు వీళ్ళు, RSS, విశ్వ హిందూ పరిషత్, BJP కార్యకర్తలు, ఆఖరికి TRS ప్రభుత్వం కూడా అందులో భాగస్వామ్యం కావడం అనేది మాత్రం తెలుగు సమాజంలో ఇది ఒక చీకటి రోజు. ఎవడు తినే ఆహారం వాడు తింటా అని చెప్పేసి అంటే
ఇవాళ ప్రభుత్వము అట్లాగే హిందుత్వ శక్తులు అందరూ ఒకటయ్యి మేము ఇవాళ దళిత బహుజనులు ఏం తినాలో వాళ్ళు నిర్ణయించేటటువంటి చీకటి మధ్య యుగాల్లోకి నడిచిపోతున్నట్టుగా నాకు అనిపిస్తున్నదండి. రవీందర్ ఇంకోటి ఉన్నావా రవీందర్? కటండి లైన్ కటండి. ఓకే సార్, మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, మీరు తింటారా? నేను బీఫ్ ఎప్పుడు తిన్నా తెలుసా? మా అన్న నన్ను చదివించిన ఆయన 79లో తీవ్రమైన గుండె రోగానికి వచ్చి గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నా వనరునంతా ఖర్చు పెట్టి అప్పు తీసుకొని వెల్లూరు తీసుకుపోయినా. మాకు పైసలు లేవు, ఆయన ఆపరేషన్ చేయించి గుండెలో వాల్వ్ వేయించి తీసుకురావాలి. నేను క్యాంటీన్కి పోయి చీపెస్ట్ ఫుడ్ కొనుక్కోదామని పోతే ఇంత కప్పులో మాంసం ముక్కలు ఇచ్చేవాళ్ళు. 50 పైసలకు ఆ కప్పు తీసుకొని తింటే నా కడుపు నిండేది. అది బీఫ్. అక్కడ నేను మొదటిసారి బీఫ్ తిన్నా 79లో. తర్వాత నేను ట్రైబల్ ఏరియాలో తిరిగినప్పుడు, పార్వతీపురంలో తిరిగినప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఏ ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో ఒక పంది పిల్లని, చిన్న పిల్లని కోసి నీళ్ళలో ఉడకబెట్టి పెట్టేది. నేను వాళ్ళని అర్థం చేసుకోవడానికి తిరిగిన. నేను మానవులు ఆరోగ్యానికి కావాల్సిందంతా తింటా. ఒకటి నేను చాలాసార్లు చెప్తున్నా, నాకు చిన్నప్పటి నుంచే ఆరోగ్యం బాగలేదు. నాకు చిన్నప్పుడే అమ్మ తల్లి అయింది. కానీ నాకు మెమరీ చాలా ఉంటుంది. ఎందుకుంటుందో తెలుసా? మేము కురుమోళ్ళం కనుక మా ఇంట్లోనే పండుగప్పుడు గొర్రెల్ని మేకల్ని కోసేటోళ్ళు. మేము చిన్నపిల్లగాళ్ళప్పుడు ఆ గొర్రెల మేకల్ని కోసిన తర్వాత వాటి తలలు అక్కడ ఉంటాయి. పెద్దోళ్ళు ఆ తలలకి వెళ్ళి మెదడు తీసి చిప్పలలో వేయించి మాకు ఇచ్చేది. నేను చాలా మేక మెదడులు తిన్నా. అందుకని ఇలా నాకు ఇంగ్లీషు నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలే. వీళ్ళ మేధావులంతా సెయింట్ స్టెఫెన్, సెయింట్ జోసెఫ్, సెయింట్ మేరీలో చదువుకున్నారు. నేను చెట్టు కింద చదువుకున్నా. ఇవాళ ఎక్స్పెరిమెంట్లో మా గ్రామంలో 600 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు నేను ఇంగ్లీష్ చెప్పిస్తున్నా. దాంట్లో ఎప్పుడు ట్రైబల్ లంబాడి పిల్లలు ఫస్ట్ వస్తున్నారు. చాలా హెయిట్ పెరుగుతున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏం ఫుడ్ తింటారు అని చూసిన నేను. బీసీలు రావట్లా, ఎస్సీలు కూడా రావట్లా. వాళ్ళు లంబాడి పిల్లలు అన్ని ఆహారాలు తింటారు. ఎంత బ్యూటిఫుల్ మెమరీ ఉంటుందంటే, నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు నేనేం తింటా అనేది కాదు, ఒక శాస్త్రవేత్త రోల్ ఏంది అంటే ఈ దేశం యొక్క మెదడును జ్ఞానాన్ని పెంచి యూరోప్, అమెరికా వెజిటబుల్ తినే వాళ్ళది కూడా బాగానే ఉంది కదా సార్. బుచ్చన్న, ఈ దేశంలో సోక్రటీస్ జస్టిస్ మీద చెప్పిన దగ్గర నుంచి ఐన్స్టీను మొత్తం సైన్స్ రాసేంత వరకు, ఆ తర్వాత ఇప్పుడు ఏరోప్లేన్ కనిపెట్టిన వరకు, ఆ తర్వాత ఇవాళ సెల్ ఫోన్ కనిపెట్టిన వరకు మొత్తము బీఫ్ ఈటర్సే కనిపెట్టారు. మనం చాలా వెజిటేరియన్లు ఉన్నారు. వెజిటేరియన్ భారతదేశంలో ఎప్పుడు మొదలైంది? గుప్తుల నాడు అంబేద్కర్ రాశాడు. క్రీస్తు శకము 400 తర్వాత గుప్తరాజులు స్వర్ణయుగం పేరుతో ఆవును కొయ్యకూడదని ప్రకటన చేశారు. కానీ అప్పటికి ఎద్దు కోడే ఉండేది. అయితే ఈ దళితులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆహారం కనుక దాన్ని తినడం అనేది ఖచ్చితంగా చేసేవాళ్ళు. అట్లా తినే వాళ్ళందరినీ ఊరు బయటికి నెట్టేసింది గుప్తయుగం కాలంలో. ఆ తర్వాత శంకరాచార్య వచ్చిన తర్వాత బుద్ధిస్టులు మాంసాహారులు, ఫిషేరియన్స్, వాళ్ళు బీఫేరియన్స్ కూడా. గౌతమ బుద్ధుడు కూడా బీఫేరియన్. అయితే భారతదేశంలో గౌతమ బుద్ధుడు ఒరిజినల్ బ్రెయిన్ కలిగిన ఒక అవతారం. ఆయన తర్వాత పూలే వచ్చాడు, ఆయన తర్వాత అంబేద్కర్ వచ్చాడు. ఈ మొత్తం దశలలో కూడా ఏంది అంటే వీళ్ళు వాళ్ళ ఆహారాన్ని తిని బ్రెయిన్ పెరిగింది, కానీ వాళ్ళకి చదువు రానివ్వలే. ఇవాళ వాళ్ళకి చదువు వచ్చే దశలో బ్రెయిన్ చదువు రెండు పెరిగినాయంటే 25 ఏళ్ళ తర్వాత, నేను ఒకటే చెప్తున్నా వాళ్ళందరికీ వినమనండి, 25 ఏళ్ళ తర్వాత మంచి మాంసాహార ఫుడ్ చిన్నపిల్లలకి 22 ఏళ్ళ వరకు ఇంగ్లీష్ విద్య ఇవ్వండి. అమెరికాను, యూరోప్ను, చైనాకును భారతదేశం కాళ్ళకాడికి. మన లైవ్ చూస్తూ దర్శనం శర్మ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి సార్. అదే ఇవాళ అయితే ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద కూర పండుగ పైన పెద్ద గొడవనే జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఐలయ్య గారు ఏమంటారంటే గోవునుగా చంపేది ఎద్దున అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి? దీన్ని కోట్లాది మంది యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి, మన దేశంలో అంతర్యుద్ధం చేయడానికి ఒక కుట్రగా తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి లౌకిక దేశంలో కొంతమంది మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలను, మెజారిటీ ప్రజల యొక్క అభీష్టాలకు ఏ విధంగా అవమానపరచాలి, ఏ విధంగా బాధించాలి అని చెప్పడానికి చేస్తున్న ప్రక్రియనే. అనవసరం ఉద్రిక్త కారణం అంతా కూడా అలాంటి శక్తులు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే.
నేను ఒకటి శర్మ గారు మీకు ఒక ప్రశ్న నేను అడిగేది, మీరు వెజిటేరియనా మీటేరియనా? నేను భారతీయునండి, భారతీయ కాదు, మీరు తినేది ఎట్లా? వాడిని. ఇప్పుడు ఆస్తులు ఉన్నోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెజిటేరియన్ పేద బ్రాహ్మణి, నేను పేద బ్రాహ్మణి చాలా. అవును, అయినా ఈ దేశంలో పేద బ్రాహ్మణులు కూడా రోజుకు 3 కూరలతో తినగలిగే పరిస్థితి ఉన్నది. కానీ పేద బ్రాహ్మణులు కూడా రాళ్ళు కొట్టట్లేదు, భూమి దున్నట్లేదు, కుక్క తీయట్లేదు, ఆవులను గాయట్లేదు, బర్రెలను గాయట్లేదు. ఇవాళ బర్రెలను కాసిన వాళ్ళు పొద్దుగా అంతా తిరిగేటోళ్లకు 4 కూరలు 3 కూరలు మీలాగా రావు. వాళ్ళు ఏదో ఒక కూర వేసుకొని తిని ఈ దేశ భూమిలో పంట పండించాలి. మీ తాత ముత్తాత తరంలో ఎంతమంది నాగలు తిన్నారో చెప్పండి నాకు. మీ తాత ముత్తాత తరంలో ఎంతమంది ఆచార్య ఐలయ్య గారికి ప్రణామాలు. వారు గొప్పవారు, అనేక మంది శిష్యులను తీర్చిదిద్దారు, వారు తత్వవేత్త, వారిని గౌరవిస్తాను. అయితే నేను ఒక 8 ఆవులను పెంచుకుంటున్నాను. 8 ఆవులకు దాదాపు 15 నుంచి 20 వేలు ఖర్చు పెట్టుకుంటున్నా. నేరేడు మెట్టు మల్కాజిగిరి సర్కిల్లో వచ్చి చూడమనండి. అలాగే మెదక్ జిల్లా ములుగు మండలంలో మాది రైతు కుటుంబము. నేను ఒక 2 ఎకరాల స్థలం ఉంది, వ్యవసాయం చేస్తున్నా. నేను నాగలి పట్టగలను, నా వ్యవసాయాన్ని చూడడానికి వారిని రమ్మనండి. నేను శ్రమజీవినే, నేను శ్రామికుల యొక్క అర్థం చేసుకునేవాడినే, ఆవులను పెంచుకుంటున్న వాడినే. అవసరమైతే నా తోటి నేను ఒక గొల్లవాడలో ఉన్నాను, మా కొండపాక, మా ఊరు మెదక్ జిల్లాలో. నా వాడంతా కూడా గొల్లవాళ్లే ఉంటారు. అనేక మంది మేకలు, వాళ్ళు మేము కలిసి ఉంటాం. వాళ్లతో సమాన శ్రమజీవనంతో చేస్తున్నాను. కానీ వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నారు, నేను గౌరవిస్తున్నాను. హైదరాబాద్ నా మాట పూర్తి కావాలి, నా మాట పూర్తి చేయండి దయచేసి. విజ్ఞులు మీరు, నేను మొదలెంటున్నా, వినాలి మీరు. నేను ఉంటున్న హైదరాబాద్ లో కూడా అనేక మంది దళిత సోదరులు నా పక్కన ఉన్నారు. మేమంతా కలిసి ప్రతిరోజు కోటికి పార్చనకు వెళ్ళొచ్చాం. వాళ్ళంతా కూడా ధర్మం కోసం పోరాడుతున్నారు. వాళ్ళు కూడా గోవులు పూజిస్తున్నారు. నా దగ్గర ఆవులకు వచ్చి రోజు వాడు పూజిస్తున్నారు. ప్రతి సగటు భారతీయుడు, నేను హిందూ అనుకున్నవాడు మాత్రం గోవును పూజిస్తాడు, గోవును సంపొద్దు అంటాడు, గోవు మాంసము చాలా అపచారము అనుకుంటాడు. సగటు భారతీయుడు కానివాడు మాత్రం గోమాంసాన్ని చేస్తారు. మరి ఐలయ్య గారు హిందువా ఎవరో నాకు తెలియదు. ఆయన మతాన్ని ఎప్పుడు కూడా హిందూ అనేవాడు మాత్రం ఆ పని చేయడు. నేను చెప్పేది వినండి. మీకు 8 ఆవులు ఉన్నాయి, 2 ఎకరాల భూమి ఉంది, మీ ఊళ్ళో ఒక ఇల్లు ఉంది, హైదరాబాద్ లో ఇల్లు ఉంది. ఇంత పెద్ద ఆస్తిపరులు మీరు. మీరు రోజుకు 5 కూరలు తినగలరు, పెరుగు తినగలరు, పప్పు తినగలరు, నెయ్యి తినగలరు. మీ పిల్లల్ని ఇవాళ ఇవి అన్ని ఆహారం పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోగలరు, అమెరికాకు పంపగలరు. కానీ గ్రామాలలో ఉండే మాదిగ, మాల, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి వాళ్ళు ఒక్క కూరతో కూడా తిననోళ్ళు, తొక్కుతో తినటోళ్ళు ఉన్నారు. మీరు నాతో రండి, మీ ఊళ్ళో కూడా చూపెడతాను. వాళ్ళను మీలాగా వెజిటేరియన్ గమ్మని అంటే వాళ్ళ పిల్లల్ని పెరిగానండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. నేను రీసెర్చ్ చేసిన, మీరు రీసెర్చ్ చేయలే. నేను రీసెర్చ్ చేశాను. మాకు ఏ డిగ్రీ ఉంది? ఏ డిగ్రీ ఉంది? ఇంగ్లీష్ లో చేశారా, తెలుగులో చేశారా, సంస్కృతంలో చేశారా? ఎంతమందికి చదువు చెప్పారు? ఈ దేశంలో ఉత్పత్తి ప్రజల్ని చండాలులు, నీచులు, దుర్మార్గులు అని వాళ్ళు తినే తిండి కూడా చండాల తినని మీ పిల్లలకు నేర్పుతారు. వాళ్ళు ఎవ్వరు కూడా ఆవును తినరు, ఎవ్వరు కూడా పశువులకు ఒక్కరోజు కూడా బర్రెను సాధారు. మీరు బర్రె పాలు తాగుతారు, ఆ బర్రె జంతువు అని దాన్ని చీకొట్టుకుంటారు. ఇవాళ భారతదేశంలో మీరు ఏం చేస్తున్నారు? మీరు భారతదేశంలో కింది కులాల వాళ్ళందరూ నీచులుగా చూడదలుచుకున్నారు, ఇన్సల్ట్ చేయదలుచుకున్నారు. అది హిందూ కాదని చెప్పదలుచుకున్నారు. అంటే మీ చేతిలో బానిసలై ఉండాలా? ఇంకా వాళ్ళు ఎన్నేళ్ళు బానిసలై ఉండాలి? కంచె ఐలయ్య గారు బానిసత్వము అనేటువంటి చూపుతూ మన మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. నేను గొల్లవాడలో మేమంతా కలిసి ఉంటున్నాం. ఒకసారి మీ ఊరు గొల్లవాడని తీసుకురమ్మంటే మీటింగ్ పెడదాం. మా ఇంట్లో భోజనం పెడతా కంచె ఐలయ్య గారికి, మా పరిస్థితులు చూపిస్తా. వారు కూడా గ్రామీణ ప్రాంతంలో వచ్చి తెలుసుకోమనండి. వారు విడివిడి తెలుసుకుని అలా మాట్లాడుతున్నారు. వారు ఒకటే మూర్ఖ వాదన చేస్తున్నారు, వితండ వాదన చేస్తున్నారు. మీ భాష బ్రాహ్మణ్ భాషను మానుకోండి. చెప్పడానికి శర్మ గారు మీరు మూర్ఖులు అన్నారు. యూ కాంట్ టాక్ దిస్ లాంగ్వేజ్. Who are you to call me murkha? Who are you? You are absolutely you are illiterate.
I know that you are illiterate. థ్యాంక్ యూ శర్మ గారు, శర్మ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సార్ ఇందాక వచ్చిన కాలర్స్లో కూడా మాట్లాడింది ఆవును పూజించడం అనేది ఒక మానసిక భావన. ఆవును తల్లిగాను లేకపోతే కనుక ఆవును ఒక దేవతగాను పూజిస్తాం కాబట్టి దాన్ని మీరు హింసించకండి అనేది ఒక అప్పీల్ కూడా ఉంది దాంట్లో. ఒకటి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ భారతదేశంలో 5,000 ఏండ్లు పశువుల కాపరులు కానీ ఎవరైనా ఆవును కానీ బర్రెను కానీ దున్నపోతును కానీ ఎద్దును కానీ చాలా ప్రేమించి మేపుకుంటారు. దాన్ని అవసరమైనప్పుడు మగ కోడెనో ఎద్దునో కోసుకొని తిన్నారు. ఎప్పటి వరకు గుప్తుల నాటికి అందరూ తిన్నారు. ఆ తర్వాత ఇవాళ గొర్రెల కాపరులు ఉన్నారు. మా తండ్రి గొర్రెల కాపరుడు. ఒక 200 గొర్రెల్ని కాలుకు ముల్లిరుగుతో కూడా పండ్లతో బీకి కాపాడుకున్నారు వాళ్ళు. గొర్రె పిల్లల్ని మొత్తం శరీరం మీద ఎత్తుకొని తిరిగిన వాళ్ళు. తర్వాత వాళ్ళకు అవసరం వచ్చినాడు ఒక గొర్రెపోతుని మందల నుంచి కోసుకొని తిన్నారు కూడా. ఇప్పుడు కోళ్ళ మందను పెంచేటోళ్ళు 1000 పెంచుతారు, 2 కోసుకుంటారు. అట్లాగే పశువుల మందలు కూడా వచ్చినాయి. ఇవాళ వీళ్ళు ఎవరైతే వాటిని పెంచనోళ్ళు వాళ్ళు పూజించదలుచుకున్నారు కానీ వాళ్ళు పెంచరు. వాళ్ళు పశువుల మందల్ని కాసినోళ్ళు కాదు, వాటితో దున్నినోళ్ళు కాదు. వీళ్ళు ఏంది ఇది పవిత్రము, ఇదే దేవుడు అంటున్నారు. అది మీకు దేవుడు కావచ్చు, మీరు నమ్ముకోండి అది. కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు దేవతలు ఎవరెరికైనా ప్రపంచంలో రూపం లేని దేవుడు బుద్ధుని ఒక అవతారంగా సృష్టించాడు. ఆయన దేవుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు మాకందరికీ. ఆ తర్వాత మహాత్మా పూలే ఒక అవతారం. ఆ తర్వాత 3వ అవతారం అంబేద్కర్. ఈ 3 అవతారాలను మాత్రమే మేము గౌరవిస్తాం. మిగతాయి జంతువులు ఏ జంతువు అయినా జంతువును దేవుడుగా చూసేది మానసిక అభివృద్ధి చెందనటువంటి శక్తులు చేసే ప్రక్రియ అనేది మొత్తం ప్రపంచ చరిత్రలో ఉన్నది. పూజించుకోండి. మన షో చూస్తూ భాస్కర్ గారు ఫోన్లోకి వచ్చారు. భాస్కర్ నమస్కారం అండి. నమస్కారం అండి బుచ్చన్న. నమస్తే. నమస్తే. ఈ చెప్పు భాస్కర్. సార్ అన్న చెప్పు బుచ్చన్న. చెప్పండి. అదన్నా గత 15-20 రోజులుగా మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాలందరూ కలిపి ఒక బీ ఫెస్టివల్ పెడుతున్నామనేటువంటి సందర్భం నుంచి మొత్తం కూడా హిందుత్వ శక్తులకు ఒక రకమైనటువంటి భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే అన్ని సామాజిక ఉద్యమాలకు పునాదులుగా పనిచేస్తా ఉన్నారు. గత చరిత్రలో మా దళిత బహుజనులని, మా ఆదివాసులని వీళ్ళు చూసినటువంటి దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సాంస్కృతిక ఉద్యమం అనేటువంటిది జరగాల్సిన అవసరం ఉందని భావించి కొన్ని విద్యార్థి సంఘాలు బీ ఫెస్టివల్ పెట్టినప్పటి నుంచి హిందుత్వ శక్తులు మొత్తం యూనివర్సిటీలో యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో వీళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఎందుకంటే ఇది వాళ్ళ పునాదులను కదిలించేటువంటి ఉద్యమం కాబట్టి రేపటి రోజు ఇప్పుడు ఈ రోజు ఇంతకుముందు మాట్లాడిన రామరాజు గారు కానీ ఆ తర్వాత మాట్లాడిన శర్మ గారు కానీ ఆయన సార్ మాట్లాడుతుంటే వాస్తవ విషయాలు ఈ మన మెజారిటీ ప్రజలకు ఏ విధంగా తెలుస్తాయనేటువంటి భయంతో వాళ్ళు మాట్లాడనీయకుండా మూర్ఖులు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు సార్ చెప్పినట్టు బీఫ్ ఫెస్టివల్ అంటే మేము ఎద్దును ఆహారంగా తీసుకుంటున్నాం. మా వాళ్ళు ఈ రోజు పోషమ్మ పండుగ కానీ ఎల్లమ్మ పండుగ కానీ అదేవిధంగా బోనాల పండుగ కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈ రోజు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు తింటుంటే మీరు మెజారిటీ వాళ్ళు తినేటువంటి వాళ్ళను తినద్దని చెప్పేటువంటి రైటు ఈ బాబన్న వర్గాలకు కానీ బీజేపీ లాంటి పార్టీకి లేదని మేమైతే భావిస్తున్నాం. ఇది మైనారిటీ మెజారిటీ అని కాదు. ఈ రోజు మేము మెజారిటీ ప్రజలు మా ప్రజలు ఇప్పుడే చైతన్యవంతంలో ఉన్నారు. వాళ్ళని చైతన్యం చేయాల్సిన బాధ్యత భాస్కర్ గారు కూడా మాట్లాడుతూ దాదాపు మీ ఆర్గ్యుమెంట్తో ఏకీభవిస్తున్నారు. కానీ ఒకటి సార్, దీంట్లో ఎంత అవుననుకున్నా కాదనుకున్నా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనంతా ఇండియన్స్ అనే ఒక అభిప్రాయం చాలా బలంగా ఉన్న మానసిక భావన అది. ఈ చిన్న చిన్న విషయాలతో ఈ కూర తింటారనో ఆ కూర తింటారనో ఇది అంతరాలను మరింత పెంచుతానే ఒక అది కూడా ఉంది. బిచ్చన్న, ఇవి చిన్న విషయాలు కాదు. ఈ దేశాన్ని విదేశాల కబంధ హస్తాల్లో చిక్కుకొని పోకుండా మేధోశక్తి మాత్రమే కాపాడగలదు. మనకున్న ఆస్తి కాపాడలేదు. చాలా కాలం మనము బానిసలుగా బతికాము. ఇవాళ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అమెరికా వాళ్ళు రాసిన పుస్తకాలే యూనివర్సిటీలలో చదువుతున్నారు. మెడిసిన్ అయినా, ఇంజనీర్ అయినా, సోషల్ సైన్స్ అయినా. తర్వాత యూరోపు రాసిన వాళ్ళు మొదలు చదివారు. గౌతమ బుద్ధుడు చెప్పింది కానీ, ఆ తర్వాత మహాత్మా పూలే చెప్పింది కానీ, నెహ్రూ చెప్పింది కానీ, అంబేద్కర్ చెప్పినవి కానీ,
వీళ్ళు గ్రహించలేదు. బ్రాహ్మణికల్ శక్తులు ఏవైతే వెజిటేరియన్ తిన్నారో వాళ్ళు మన శక్తిని, మానసిక శక్తిని ప్రపంచ స్థాయికి ఎదగగలిగే రచనలు వాళ్ళు చేయాల. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలలో నుంచి వచ్చేవాళ్ళు ఆ స్థాయికి, అంటే ఒక యూరోపియన్సు, అమెరికన్సు, చైనీసు చేయగలిగినటువంటి తత్వశాస్త్రాన్ని సృష్టించే దశ వచ్చేటప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే వీళ్ళ మెదడును పెరగనిస్తే వీళ్ళు మన చేతిలో ఉండరు. 5000 ఏళ్ళు ఉన్నారు, ఇప్పటికీ రాజకీయ రంగంలో ఉంటున్నారు. విద్య వచ్చిన తర్వాత అంబేద్కరు ఒకవైపు వాళ్ళు పెట్టేదేమో వెజిటేరియన్ అంబేద్కరు, కానీ అంబేద్కర్ వెజిటేరియన్ కాదు. కనుక దీంట్లో ఏమింది అంటే ఈ దేశ ప్రజల మెదడు పెరగకుండా అమెరికా నుంచి, యూరోప్ నుంచి, చైనా నుంచి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వాళ్ళకు ఉన్నాయి. అవి విశ్వ హిందూ పరిషత్ నాయకులు శశి గారు ఫోన్లోకి వచ్చారు. శశి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఐలయ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రశ్నలు అడగండి ఏమన్నా ఉంటే. తప్పకుండా ఐలయ్య గారు, నేను నా ప్రశ్నలకు పూర్తిగా సమాధానం చెప్పి మాత్రమే మీరు స్టూడియో నుంచి పోతే జనాలకు క్లారిటీ కూడా ఉంటది. చెప్పండి. ఇవాళ ఒక ప్రొఫెసర్ గా మీరు మేధావిగా చెల్లామని అవుతున్నారు, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని వస్తున్నారు. ఓసారి చాలా మంది వెళ్తుంటారు ఇంటర్నెట్ లో సమాచారం దొరకకపోతే కంచాయిల దగ్గర దొరుకుతుందని. ఇవాళ మేధావులు అంటోళ్ళు మీరు సమాజాన్ని చైతన్యపరచాలి కానీ అవాస్తవాలతోటి సమాజాన్ని పక్కదోరు పట్టించొద్దు అనేది మా విజ్ఞప్తి. ఇవాళ నేను అడుగుతున్నా, మీరు ఉదయం నుంచి టీవీలలో మాట్లాడుతూ ఉన్నారు, ఒక తప్పుడు ప్రచారం. మధ్యప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఈ గవర్నమెంట్లు, ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్లు, విహెచ్పి గవర్నమెంట్లు నాన్ వెజ్ ను అనుమతించట్లేదు, ఎగ్గును అనుమతించలేదని తప్పుడు ప్రచారం మీరు ఉదయం నుంచి ప్రారంభించారు, కొత్త ప్రచారం ప్రారంభించారు. మధ్యప్రదేశ్ చరిత్రలో, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఒక శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయినప్పుడు కాదు, పొద్దున్న లేస్తే హిందుత్వాన్ని తిట్టిపోతేటువంటి దిగ్విజయ్ కూడా 10 ఏళ్లు మధ్యప్రదేశ్ నేలిండు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ యొక్క చరిత్రలో హాస్టళ్లలో నాన్ వెజ్ లేదు, ఎగ్గు లేదు, అది వాస్తవము. ఇంకోటి ఐలయ్య గారు మీరు తెలుసుకోవాలి, 2011-12 సంవత్సరం లోపల బీజేపీ మహిళా మంత్రి, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి మహిళా మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి హుతుమ్ మెహందేలా గారు మొట్టమొదటిసారిగా పౌషికాహార్ ప్రధాన్ పేరిట ఒక స్కీమ్ ప్రారంభించారు. మహిళా బాల వికాస కేంద్రాల లోపల ఎగ్గును ప్రవేశపెట్టాలంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అక్కడ అందించేటువంటి బెల్లము, పప్పు దినుసులు, దూదే మాకు ఆహారంగా అందియాలన్నారు. ఇంకా కొన్ని సంఘాలు అప్పుడు బర్డ్ ఫ్లూ పెద్ద ఎత్తున విజృంభిస్తున్నప్పుడు ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని చెప్పేసి కొన్ని సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినాయి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎస్ అని కానీ నో అని కానీ చెప్పలేదు. ఇవాళ మీరేం వాదన చేస్తారు, మీరేం ప్రచారం చేస్తారు? మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఒక 2 నెలల కింద ఇంగ్లీష్ ఛానల్స్ లో నేను చాలా డిబేట్స్ లో ఉన్నాను. ఎన్డీటీవీలో జరిగిన చర్చలలోనే మీ ముఖ్యమంత్రి నేను వెజిటేరియన్ కనుక ఎగ్గును విత్డ్రా చేయమని చెప్పాను అని అన్నాడు. దాని తర్వాత చాలా డిబేట్ జరిగింది దేశంలో. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీసు బిల్లు పాస్ అయిన తెల్లారే ట్వీట్ రాశాడు, ఇప్పటికీ మీరు నెట్లో చూడండి, ఇది మా డ్రీమ్, దీన్ని ఒక వెజిటేరియన్ వ్యవస్థగా చేయాలని. ఒకవేళ మధ్యప్రదేశ్ చాలా న్యూట్రిషియస్ లోయెస్ట్ లెవెల్లో ఉన్న స్టేట్, అక్కడ ప్రజలు తెలియక వాళ్ళు మాంసకృత్తులు, ప్రోటీను తినడం అలవాటు లేకపోతే ఈ దేశంలో ప్రపంచ స్థాయికి దేశాన్ని అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలి, మనం యూరోప్కు సమానంగా చేయాలని నరేంద్ర మోడీ డెవలప్మెంట్ నినాదంగా వచ్చిన ప్రధానమంత్రి రాజ్యంలో అక్కడున్న ముఖ్యమంత్రులు ఏం చెప్పాలి? ఈ పిల్లలకు కోడిగుడ్డు ఖచ్చితంగా తినిపించాలి, కోడిగుడ్డులో ఉన్నంత ప్రోటీన్ ఏ పండులో ఉండదని చెప్పాలి. ప్రజలు ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా ప్రభుత్వాలు ఎడ్యుకేట్ చేయాలి, లేకపోతే ఎయిడ్స్తో చచ్చిపోతున్నారు, ఎయిడ్స్కు మందులు వాడొద్దని చెప్పుకుంటుంటారా? కనుక మేమనేది ఏంటి అంటే ఈ దేశపు ప్రోటీన్ను పెంచాలంటే ఖచ్చితంగా మాంసకృత్తులు ఉండాలి. దాంట్లో విహెచ్పి ఆలోచనలో భాగంగా వెజిటేరియన్ దేశంగా మారుస్తే దీన్ని యూరోపు, అమెరికా, చైనా, తర్వాత మీరు అనుకునే ముస్లింలను ఎవరైతే అంటున్నారో వాళ్ళు చాలా తెలివైన ఆహారం, మంచి ఆహారం తింటారు, వాళ్ళే పరిపాలించే రోజులు వస్తాయి. మీకు అర్థం కావట్లేదు అది. సంధ్య గారు ఫోన్లోకి వచ్చారు. సంధ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఐలయ్య గారు ఉన్నారు, చెప్పండి సంధ్య గారు. మాట్లాడతాను.
హలో అండి. చెప్పండి సంధ్య గారు. నమస్తే అండి. నమస్తే. అంటే మీరు ఇంతకు ముందు కూడా ఉత్పత్తిలో వీళ్ళు భాగం కాదు బ్రాహ్మణులు అది ఇదని అన్నారు కదా. నమస్తే అండి. ఉత్పత్తిలో నేను చాలా రీసెర్చ్ చేసిన దాంట్లో ఇప్పటికీ చేస్తున్నాం ఇంకా. అయితే మీరు ఇప్పుడు ఉత్పత్తిలో భాగమా? మీరేం చేస్తున్నారు? మీకు చెప్పులు కుట్టడం వచ్చా? అయిపోయిందా ఇంకున్నదా అడగండి. నేను అడుగుతున్నాను. అయితే 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి. మీరు కూడా ఉత్పత్తిలో భాగం కాదు. మీ వల్ల కూడా పెద్ద ఉత్పత్తిలో శ్రామికులు కాదు. మీరు కూర్చొనే తింటున్నారు. మరి వెజిటేరియన్లు చాలా మేధావులు అయ్యారు అది ఇదని అంటున్నారు. మరి మీరు చిన్నప్పుడు ఏం తిన్నారో తెలియదు కానీ మీరు మేధావులే కదా. అంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణులందరూ ఇలా ఉన్నారు, వీళ్ళందరినీ సమాజాన్ని ఇచ్చేసారంటున్నారు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు సమాజంలో బ్రాహ్మణులను బ్రతకనియడం లేదు. సమాజంలో మేము కూడా ఒక భాగమే కదా. మరి వీళ్ళని ఎందుకు మరి మీరు అయిపోయిందా మీ ప్రశ్న? ఇంకొకటి కూడా ఉందండి, లాస్ట్ క్వశ్చన్. అయితే ఇప్పుడు మీరందరూ ఇంగ్లీష్ చదువుకొని చాలా గొప్ప వ్యక్తులయ్యి మొత్తం సమాజాన్ని ఉద్ధరించాలంటున్నారు కదా. మరి మీరు మొత్తం ప్రపంచాన్ని ఎందుకు మీరు శాసించలేకపోతున్నారు? మీరు ఇంగ్లీష్ చదువుకున్నారు కదా, మీరు ఎన్నో పరిశోధనలు చేశారు. మీరు ఈ బడుగు జనాలను తీసుకుని మీరు మీ గురించి ఆలోచించకుండా ఈ రోజు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే బడుగు జనాలను వాళ్ళ కోసం మాత్రమే పనిచేయండి అని నేను కోరుకుంటున్నాను. ఓకే, మొట్టమొదట మీకు చెప్పేది ఏంటంటే నా చరిత్ర ఒకసారి చదవండి. నేను గత 35 ఏళ్ళుగా ఈ దేశంలో మౌలిక మార్పులు రావాలి, ఇక్కడ గొప్ప మేధావి వర్గం పుట్టాలని చాలా ప్రయత్నం చేసి రాస్తున్నాము, ఉపన్యాసాలు ఇస్తున్నాము, తిరుగుతున్నాము. రెండవది, మీరు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పని చేస్తున్నారా? శ్రమ గౌరవము అనే దాని మీద నేను ఒక పాఠం రాసిన, మీరు పుస్తకం రాసిన, చదవండి. అది శ్రమ గౌరవ పాఠాల మీద. ఒక తరం పని చేయకపోతే నెక్స్ట్ తరము మళ్ళీ ఉత్పత్తి పనిలోకి పోవాలి. అట్లా తరాలు మా నాయన గొర్రెలు కాశాడు, వాళ్ళ తండ్రి గొర్రెలు కాశాడు, మేకలు కాశాడు. ఒక మాదిగతను చెప్పులు చేశాడు, పశువులను తీసేశాడు, పంటలు పండించాడు, నీటి వనరులు తయారు చేశాడు. ఒకతను కుండలు చేశాడు, ఒక స్త్రీ బట్టలు ఉతికింది, చాకలామె. వాళ్ళు చేయబట్టి గ్రామాలు శుభ్రంగా ఉన్నాయి, మీరు శుభ్రంగా ఉన్నారు, మేము శుభ్రంగా ఉన్నారు. కానీ 5000 ఏళ్ళ నుంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు చెడ్డవాళ్ళని అనట్లా, వాళ్ళు సహజంగా ఉత్పత్తికి దూరంగా ఉన్నారు. తర్వాత వాళ్ళంతా వెజిటేరియనిజంలో ఇవాళ ఉన్నారు. మీకు ఇష్టం ఉంటే మీ వెజిటేరియనిజంలో మీరు ఉండండి, కానీ ప్రజలు తినే ఆహారం చెడ్డదని, నీచమని చాలా పుస్తకాలు రాశారు. మాంసాహారం చెడ్డదని చాలా పుస్తకాల్లో చెప్పారు. ఇవాళ జరిగే చర్చ అంతా బర్రెలు ఆవులు సమానమని మేము అంటున్నాం. కాదు, వాళ్ళు బర్రెను లెక్క చేయరు, బర్రె పాలు తాగుతారు, బర్రెను గౌరవించరు, ఎందుకంటే అది నల్ల జంతువు కనుక. అందుకని ఇవాళ దేశం మొత్తం మీద నేను చేసే ప్రచారం ఏంటి అంటే, ఎవరైనా శ్రమను గౌరవించే సంస్కృతి నేర్చుకోవాలి. శ్రమలో ఉన్న వాళ్ళ పిల్లల్ని మన పిల్లలతో సమానంగా ఉండే విలువల్ని గౌరవించాలి, నేర్చుకోవాలి. ఒక తరం వాళ్ళు ఇక్కడ ఉంటారు, రెండో తరం మరవటు పోతాం. కనుక ఉత్పత్తి పనిలో లేని దేశము ఈ దేశం బాగుపడది. అందుకని వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి, వాళ్ళకు అన్ని రంగాల్లో సమానత్వం ఇవ్వాలి, ఇంక్లూడింగ్ ఏ మతంలో ఉంటారో ఆ మతం పూజారి వృత్తితో సహా. వరంగల్ నుంచి కమలాకర్ గారు ఫోన్లోకి వచ్చారు. కమలాకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం కంచాయలే గారు. చెప్పండి కమలాకర్ గారు. ఒక సింపుల్ క్వశ్చన్ అండి, మీరు హిందూ క్రిస్టియనా? అది ఎవరి మతం, మీరేంటిది? మీరు బ్రాహ్మణ దళిత చెప్పండి ముందు. అది కాదు, మీరు ముందు నన్ను అడిగేప్పుడు మీరు బ్రాహ్మణ దళిత, మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఇది హిందూ ధర్మం గురించి కాదు, ఉత్పత్తి, ఆహారము, ఫుడ్. మీ ధర్మం ఇప్పుడు నీ ఋగ్వేదం నువ్వు చదువుకో, నీ భగవద్గీత నువ్వు చదువుకో, నువ్వు ఆవును నువ్వు పూజించుకో, కానీ మీరు బ్రాహ్మణ దళిత ముందు చెప్పండి. అది కాదండి, నన్ను అడిగే హక్కు మీకు ఎక్కడిది? మీరు హిందూ ధర్మం గురించి హిందూ ధర్మం గురించి నేనేం మాట్లాడలే. నా ధర్మం నేను మాట్లాడుతున్నా, నేను ప్రొఫెసర్ గా ఒక సైంటిస్ట్ గా మాట్లాడుతున్నా. మీరు దళితులను అవమానిస్తారు, దళితుల్ని మాలమాది వాళ్ళని తిడతారు, శాఖలను తిడతారు, మంగళోళ్ళని తిడతారు, వాళ్ళు శ్రమ ఆహారంగా తింటారు, వాళ్ళ ఆహారాన్ని ఇన్సల్ట్ చేస్తారు. మీకు పాలు పెయినాయి ఎక్కడి నుంచి వచ్చినాయండి? మీరెవరో నాకు అర్థమైంది. పక్కన పెట్టండి, మీరు పక్కన పెట్టండి. మీరు నన్ను ఒకటి విన్నారా?
మీరు బెదిరించాలని చూస్తున్నారు. ఈ బెదిరింపులు బంద్ చేయండి. బెదిరింపు కాదండి, ఇది బెదిరింపు కాదు. మీరు బెదిరించాలని చూస్తే ఒకటి వినండి. మీరు ముందు మీ కులం చెప్పండి, మీ కులం చెప్పండి. నేను వరంగల్ జిల్లాలో నర్సంపేట తాలూకాలో హిందువుని. మీరు బ్రాహ్మణుల, మాదిగల, మాలల, సాకల చెప్పండి. మీరు క్వశ్చన్ అడగండి సార్. కథలు చెప్పాలి. కథలు చెప్పి 5,000 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలను సర్వనాశనం చేశారు మీరు. ఇవాళ కూడా వాళ్ళకి రిజర్వేషన్లు వద్దంటున్నారు. వాళ్ళ తిండిని వాళ్ళు తిననిస్తలేరు, వాళ్ళ పంటను వాళ్ళు తిననిస్తలేరు. నువ్వు బ్రాహ్మణ దళిత చెప్పు ముందు. రైట్, ఓకే సార్. ఈ ఆహారం విషయంలో బయట ఎక్కడ ఏ దేశంలో జరిగినంత చర్చ మన దగ్గరనే ఎందుకు? నేను పుచ్చన్న, బయట అన్ని దేశాలలో అన్ని ఆహారాలు విషం కానివటువంటివి. పరిశోధనలో మానవులు తింటే వాళ్ళ శరీరానికి, మెదడుకు, జీవన లాంగ్విటీకి పనికొచ్చే వాటిని అన్నిటినీ అలో చేస్తారు. ఇప్పుడు చైనాలో ఫ్రాగ్ నుంచి మొదలుకొని స్నేక్ వరకు వెరైటీస్ ఆఫ్ ఫుడ్ బాస్కెట్ ఉంటుంది. దాన్ని ఫుడ్ బాస్కెట్ అంటాం. అమెరికాలో, యూరోప్లో వాళ్ళు వెజిటేరియన్సే, వాళ్ళు మీటేరియన్స్, వాళ్ళు ఫిషేరియన్స్, వాళ్ళు బీఫేరియన్స్. యూరోప్ అంతా కూడా అట్లాగే ఉంటుంది. భారతదేశంలో బుద్ధుని కాలం నుంచి అంబేద్కర్ దశ వరకు ఆ శ్రమజీవులంతా కూడా యూరోప్, అమెరికన్, చైనీస్ తిన్నటువంటి తిండిలు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. పావును మనం తినలే, కప్పను మనం తినలే. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ప్రజల ఫుడ్ బాస్కెట్ బాగా వెరైటీగా లేకపోతే, ముఖ్యంగా 3,000 5,000 ఏళ్ళ నుంచి ఎవరైతే ఏ ఆహారాల లోపంతో బతికారో, చదువు లేకుండా బతికారో, వాళ్లకు మల్టిపుల్ ఫుడ్ కల్చర్ కనుక డెవలప్ కాకపోతే వీళ్ళ బానిసత్వం కింద వాళ్ళు ఇంకా బతుకుతారు. అందుకని ఇది విముక్తి సిద్ధాంతం. సార్ ఒకటి సార్, మెజారిటీ పీపుల్ వాస్తవానికి, మెజారిటీ అంటే కులాలు చెప్పండి, ఏ కులాలు? ఓకే సార్, ఓకే సార్. రెడ్లు కమ్మల నుంచి మొదలుకొంటే మాదిగ, మాల, ఆదివాసుల వరకు అందరు మాంసాహారులేనా? అందరూ మాంసాహారులే. అందరూ దాంట్లో ఎదుగుకూర తినాలి లేదుగా? లేలే, అంత మాంసాహారులేనా కాదా? దాంట్లో కొంతమంది ఎద్దుకూర తింటారు, రైట్. అయితే శాకాహారులు ఎంతమంది ఉన్నారు? శాకాహారులు అంటే ఏ కులపోళ్ళు? బ్రాహ్మణులు శాకాహారులు, కోమట్లు శాకాహారులు, జైనులు శాకాహారులు. వాళ్ళ శాఖలు వాళ్ళు తిననియండి. కానీ మాంసాహారులు ఒకటి సార్, ఈ ఆవును, ఈ గోహత్య తింటున్నారని మీరు కూడా అదే పని తెల్లారు లేస్తే ఆవురెవరు తింటున్నారు? గోహత్య వద్దు అనేదాన్ని. బుచ్చన్న అనే పేరు ఉన్నది నీకు. బుచ్చన్న అంటే ఎక్కడో రూరల్ ఏరియా నుంచి వచ్చిన చిన్న కులం నుంచి వచ్చినవి. ఆవును ఎవరన్నా తినంగా చూసినావా? ఇప్పుడు కోడెను, ఎద్దును తింటారు అక్కడ. దళితులు తింటారు, ట్రైబల్స్ తింటారు, బీసీలలో కొంతమంది తింటారు. వీళ్ళు తెల్లారు లేస్తే ఆవును తింటున్నారు. ఎవరు తింటున్నారు ఆవును? కానీ ఒకటి సార్, మీరు దీంట్లో సైంటిఫిక్ ఎంత ఉందో ఎంత నాకైతే తెలియదు. కానీ మనిషికున్న మానసిక భావన ఒకటైతే ఉంది సార్. ఆవు అనేది పవిత్రమైనది. మీరు కూడా ఒక మాట అన్నారు, వ్యవసాయ రంగం. ఇప్పుడు ఎద్దైనా ఆవైనా వ్యవసాయంలో ఉంటే వాటితోనే మనం నాగలు దున్నించుకొని వాటితోనే పంటలు పండించుకొని దాన్ని తింటే ఏం బాగుంటుంది? ఒకటి తెలుసా, నాగలు దున్నే దగ్గరికి పోయి చూడు, ఇవాళ ట్రాక్టర్లు వచ్చినాయి. ఆవును నాగలు కట్టరు, ఎద్దులు కడతారు. ఆవులు కోడెలను పెడతాయి. కోడెలకు ట్రైనింగ్ ఎద్దులను కడతారు, ఆవులను ఎడ్లను కడతారు. ఆవుల్ని సపరేట్గా ఎప్పుడు ఉంచుతారు. ఎందుకు? ఆవులను అప్పుడు కోడలు పెట్టేటి ఆవులు. ఆ కోడల్ని వీళ్ళు నాగన్లు కట్టేది, బండ్లు కట్టేది, మూటలు కట్టేది, వాటి ద్వారా ప్రక్రియ నడిచేది. ఇవాళ అది పోయిన తర్వాత ఆవు క్రమంగా వ్యవసాయ రంగం నుంచి పునరుత్పత్తి జంతువుగా మార్పు లేకుండా అయిపోయింది. ఎవరైతే ఇప్పుడు గోశాలలో పెంచుకోవాలనుకుంటున్నారో, సమస్య తెలంగాణకు ఎక్కడొస్తుంది? ఊళ్ళల్లో కొన్ని ఆవులు ఉన్నాయి, వాటి ఎడ్లున్నాయి, కోడలు ఉన్నాయి. వాటిని ముసలి అయిన పరిష్కారం ఏమి లేదు. ఎవ్వరు తినగలిగే ఆహారం వాళ్ళు తినడానికి ఈ దేశ సంస్కృతిలో అవకాశం ఉంది. ఎవరు జంతువులను పూజించదలుచుకునేటోళ్ళు లేదా ఒక ఆవును పూజించుకొని, కానీ గౌతమ బుద్ధుని నుంచి అంబేద్కర్ వరకు చెప్పిన ఫిలాసఫీ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మంచి ప్రోటీన్ మాంసాహారాలు తినాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అమెరికన్స్, చైనీస్ వాళ్ళకంటే గొప్ప మేధావులు. థ్యాంక్ యూ సార్. మనకుండే హక్కు ఎంత ప్రధానమైందో ఎదుటి వాళ్ళది గుర్తించడం కూడా అంతే ప్రధానమైంది.
ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎవరి ఆహారాన్ని వాళ్ళు ఇష్టంగా తినొచ్చు, ఎవరికి ఆటంకం లేకుండా వారికి నచ్చిన రీతిలో ఇష్టమైన రీతిలో ఉండొచ్చు, కానీ పక్క వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ.